నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నటుడు, కమీడియన్ బిత్తిరి సత్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎందుకు నమోదైంది అని తెలుసుకునే ముందు అసలు బిత్తిరి సత్తి ఏం చేశాడు అనేది ఈ వీడియో రూపంలో మీరే చూడండి. ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము, ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత. స్వార్థం త్వవాం స్వప్రయోజనం ధనం మూలమిధం గుంపు. ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరును, అట్లే ధనం ఉన్నవాని ఎంట దోస్తులు గుంపులు గుంపులుగా తిరుగును. అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాణ్ణి వీణ్ణి తిట్టుట తగదు. చూశారు కదా, భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశారు బిత్తిరి సత్తి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బిల్లు గీత అంటూ బిత్తిరి సత్తి చేసిన పైచ్చకార్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లేదులేండి. వానర్ సేన చుక్కలు చూపించేసరికి దాన్ని డిలీట్ చేశారు. అసలు వానర్ సేన ఫిర్యాదు చేయడమే కాదు, ఏం చేసింది, ఎందుకు బిత్తిరి సత్తి ఆ వీడియో తీసేశారు అని తెలియాలంటే ఈ ఆడియో క్లిప్ వినండి. హలో, బిత్తిరి సత్తి గారా అండి మాట్లాడేది? రవి ముద్రాజ్. హలో ముద్రాజ్ గారు, నా పేరు కేశవరెడ్డి అండి, రాష్ట్రీయ వానర్ సేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో హలో బిత్తిరి సత్తి గారు. హలో, బిత్తిరి సత్తి గారా మాట్లాడేది? అవునండి, నేనే బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే, ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా వీడియో భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. మీరు చాలా చేసి ఉంటారంటే, మీరు అంటే హిందువులని కించపరచనికని ఇవన్నీ చేస్తారా మీరు? భగవద్గీత మీరు వేరే స్లాంగ్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం మేము, ఇన్ని చేసారు మీరు. ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరుస్తూ చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. నువ్వు పార్టీ అనకి, ఇది ఏ పార్టీకి సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోపా మీద. నేనే కంప్లైంట్ ఇచ్చినాం, నేనే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్టివ్ ఉంటుంది. నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో, నీకు లీగల్ ఎట్లా ఉండి చెప్పానో చెప్తాం. నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందువులు అంటే నీకు పరంగా నువ్వు పార్టీకి సమాన వివరం చెప్పిన హిందూ ఆర్గనైజేషన్. నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు. నువ్వు అర్థమైందా? ఎవరిని మరి? నువ్వు హిందూ నీ జనాలే. నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు నన్ను అడుగుతున్నావు. నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమంటే నీకు చెప్పిచేయాలి అంటున్నా. నాకు చెప్పి చేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అంటా నీకు చెప్పి చేయాలన్నా అని ఏదో నువ్వు ఎదురు మాటలు మాట్లాడాలి. ఏమన్నది ఏంటి కించపరిచింది? ఎవరిని? పెళ్లి గీత అంటే నువ్వు భగవద్గీతను కించపరుస్తావా? నువ్వు భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు? నువ్వు నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా. పది నువ్వు ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవరెడ్డి. ఎంతో కదా వేసింది? నాదా 45 ఏళ్ళు. 46. 46 నాకు సంవత్సరం. నువ్వు పెద్దనే అంతే. కానీ హిందువులను ఒక నిమిషం, నువ్వు హిందువులను గౌరవించే విధంగా ఉంటూ నువ్వేం చేసుకో. నువ్వు అన్ని పక్కన ఒకటి గుర్తుపెట్టు. ఒక నిమిషం సత్య గారు, ఒక నిమిషం చెప్తున్నా. మరి నా పేరు అదే కదా. ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదిగా. ఏది? అవు నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. 1000 మందికి నచ్చింది. ఎవరికి నచ్చింది? 1000 మంది. అయితే నువ్వు హిందూ సమాజానికి కింద పరుచుకుంటూ భగవద్గీత మీద పెడతావా? నువ్వు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా.
నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు ఇక్కడ. అర్థమైందా? ఇగో అందరికి అందరు ఉంటారు. అందరికి అందరూ అంటుండొచ్చు, నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలివితో మాట్లాడకు. అర్థమైందా? ఏంటి కేశవరెడ్డి నువ్వు నాకు రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతాకు. అర్థమైందా? నేను హిందూ ధర్మం కోసం పాట పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో ఆ వీడియో నువ్వు తెలిసిపోతుంది. నేను చెప్పేది వినో. నువ్వు చెప్పేది అంటే నేనేది వీడియో పెట్టా ఏం పెట్టినా నాకేమన్నా ఎందుకు చెప్తారా నీకు? ఎందుకు చెప్తారు? ఈ ఛానల్ ఎందుకు చెప్తారు? ఏం ఇంత కించపరచుకుంటా నీకు ఛానల్ చెప్తాను ఇంకా మాట్లాడుతున్నాను. ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేస్తాను, ఏం ప్రచారం చేస్తాను, నీకెందుకు చెప్తా? నువ్వు ఎందుకు కించపరచుకుంటా నీకు చెప్తారు? ఏంటి నీకు ఎందుకు కించపరచుకుంటే ఇక నీకు ఛానల్ కప్పాలా? నువ్వు ఏం చేయదు ఇంకా నేను సుఖమైన పని అని చెప్పి నీకు ఛానల్ కప్పాలి. చెప్పినట్టు ఏ శాస్త్రంలో రాస్తున్నది ఏంటి నువ్వు నేను శ్లోకాలు పాడతా. నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు కదా, నువ్వు ఒక శ్లోకం పాడతా. నీకు అవసరం మాకు లేదు. కించపరచుకుంటాను మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? నువ్వు హిందూ సమాజాన్ని క్షమాపణ చెప్పుకోవచ్చు. నువ్వు అర్థమైందా? నేను హిందువును, నేను శ్లోకాలు వాడతా, నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడుతున్నా ముందలా. నువ్వు కించపని పాడాల్సిన అవసరం లేదు మాకు. అర్థమైందా? నీకు ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. నీకు లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రైట్ ఎదుర్కోగలరు. రైటా? పనివే లేవు హిందూ సమాజము. నువ్వు కూడా ఒక్కనివే లేవు. పెద్ద హిందూ అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లా. అర్థమైందా? ఇప్పుడు బరాబరిస్తాం సరే, బరాబరి ప్రశ్నిస్తాం. అర్థమైందా? బరాబరి ఎదుర్కోమన్నా ఎదుర్కో రైట్ ఎదుర్కో. సో భగవద్గీతను కించపరిచేలా వీడియో చేసిన బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. బిత్తిరి సత్తి అసలు పేరు రవి. ప్రముఖ ఛానల్లో యాంకర్ గా చేసిన బిత్తిరి సత్తి మంచి గుర్తింపు తెచ్చుకొని సెలబ్రిటీగా మారిపోయాడు. అయితే ఈ ఇమేజ్ ని కాపాడుకోవడంలో విఫలమయ్యాడు అని చెప్పొచ్చు. ఇక తాజాగా భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఈ వీడియోలో ఏముంది? బిత్తిరి సత్తి భగవద్గీతను అనుసరిస్తూ తనదైన శైలిలో వ్యంగ్యంగా ఓ వీడియో చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు ఈ వీడియోపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడుతున్నాయి. ఈ మేరకు ప్రముఖ హిందూ సంఘం రాష్ట్రీయ వానర్ సేన బిత్తిరి సత్తికి అల్టిమేటం జారీ చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో తొలగించి హిందూ సంఘాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీన్ని బిత్తిరి సత్తి సమర్థించుకోవడం మరింత వారికి ఆగ్రహం తెప్పించింది. తాను కూడా ఒక హిందువేనంటూ పార్టీ పరంగా తనకు కాల్స్ చేయొద్దని రాష్ట్రీయ వానర్ సేవ మెంబర్ కేశవరెడ్డిపై మండిపడ్డారు. నీకు చెప్పి చెయ్యాలా, నేను హిందువును కానా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను ఇన్సల్ట్ చేయవద్దని, కావాలంటే కేసులు నమోదు చేసుకోవాలని చెప్పాడు. పైగా కొన్ని వేల మందికి నచ్చిందని, మీకు నచ్చకుంటే తానేం చేయలేనంటూ నిర్లక్ష్యంగా బిత్తిరి సత్తి సమాధానం చెప్పిండు. ఇక్కడ సిగ్గుపడాల్సింది ఎవరంటే, నిజంగా సిగ్గుపడాల్సింది హిందువులు. సిగ్గుపడండి, లేకపోతే ఏమంటారు మా బతుకులు అనుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే బిత్తిరి సత్తి భగవద్గీతకు సంబంధించి ఒక ఏమంటారు నిర్లక్ష్యపు వైఖరితో వీడియోని చేసి జనాల్లో కొదిలితే, అరే భయ్ బిల్లు గీతాన్ని పెట్టుకుంటా, ఇంకేమన్నా పెట్టుకుంటా, నీకు నచ్చకుంటే ఏంది, మస్తు వేల మందికి నచ్చింది అని చెప్తున్నాడు. అంటే ఆ వేల హిందువులు భగవద్గీతను బిల్లు గీతగా మార్చి దాన్నొక హాస్యాస్పదం అని చెప్పి బయటికి వదులుతున్న వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ, ఆ వేల మందిలో ఉన్న ప్రతి ఒక్కరు సిగ్గుపడండి. ఇంత జరుగుతున్నా హిందువులలో ఐక్యత లేకపోయినా, సనాతన ధర్మాన్ని రక్షించుకోకపోయినా, హిందూ గ్రంథాలకు విలువలియకపోయినా మన బతుకులు మట్టిలో కలిసిపోతాయి. మన ఆడపిల్లల్ని చెరపేయడానికి సిద్ధంగా ఉంటారు. మనల్ని ఎక్కడి నుంచైనా ఎల్లగొట్టడానికో, మత మార్పిడి చేయడానికో, లేకపోతే ఊచకూత కొయ్యడానికో కూడా వెనుకాడరని బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘటనలు కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడుతున్నా ఆ వీడియోని చూసి లైకులు కొట్టి మెచ్చుకున్న సనాతన సెక్యులర్ హిందూ మేధావులంతా చచ్చిపోండి. అంతే. కామెడీకి ఒక లైన్ ఉంటుంది. బిత్తిరి సత్తన్న నిజంగా హిందువే అన్నా, నువ్వు కాదని ఎవరన్నారు? హిందూ కాదు అని ఎవరు అనట్లేదు. కానీ హిందూ ముసుగులో గీతాసారాన్ని నీ ఇష్టం వచ్చినట్టు చేయడమే తప్పంటున్నారు. పైగా
ఏం చేస్తావో చేసుకో, కేసులు పెట్టుకో అని అంటే మీ అందరికి బాగా అలవాటైపోయింది. చట్టాల్లో లొసుకులతో బయటకు వచ్చేయచ్చు ఏమైద్ది అని. నువ్వు చేసిన తప్పు కేసు పెట్టి నువ్వు కోర్టుకు అటెండ్ అయితే పోయేది కాదన్నా. ఏదో ఒక రోజు ఇలాంటి నువ్వు కామెడీ చేస్తున్న వీడియోలకు సంబంధించి నీ పిల్లలు ఈ ధర్మం మీద నువ్వు చెప్తున్నావు చూసినవా, హిందూ అనే, నేను హిందూనే అని నువ్వు చెప్పుకుంటున్నావు చూడు. డాడ్ హిందూ ఏంది డాడ్? మన గ్రంథాల మీద ఆఫ్టర్ ఆల్ నువ్వు కూడా కామెడీ చేసావు కదా డాడ్. వేరే మతాల మీద చేయగలుగుతావా డాడ్ అన్నప్పుడు, హర్రే నేను హిందూను అని మర్చిపోయాను, తప్పు చేశాను అని చెంపలేసి కొట్టుకుంటావు చూడు, అప్పుడు నిజమైన హిందువు అవుతావు. ఒక పక్క నుంచి విదేశాలలో రామాయణానికి సంబంధించి విదేశీ విద్యార్థులు రామాయణానికి సంబంధించి పాత్రలను అర్థం చేసుకొని అవపోసన పట్టుకొని వాళ్ళ పాత్రల్లో జీవించి రామాయణ విలువల్ని చెప్తుంటే, మన దేశంలో చాలా మంది విద్యార్థులు రామాయణ మహాభారత భాగవతాలను ఏమంటారు కొంత ప్యారడీ రూపంలో తీసుకెళ్తుంటే, సెలబ్రిటీలు అని చెప్పుకునే ఇలాంటి వాళ్ళు అది తప్పు అని చెప్పడం మర్చిపోయి మేము సెలబ్రిటీలమే చేస్తున్నాం, యథా సెలబ్రిటీ తదా వీక్షకుడు అన్నట్టుగా మీరు కూడా కానియండి అని చెప్పే వైనాన్ని తప్పంటున్నారన్నా. అంత నిర్లక్ష్యంగా నేను హిందువునుగానా, నేను చేసింది తప్పేంది అంటే నీ మనసాక్షికి అనిపించింది కాబట్టి నువ్వు డిలీట్ చేసినావు వీడియో. లేకపోతే అది డిలీట్ అయ్యేదే కాదు. నువ్వు తప్పు చేసావో లేదో నీ అంతరాత్మను అడుగు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. హిందువుల్లో చైతన్యం కావాలి. ఇప్పటికే భారతదేశంలో కుల వర్గీకరణ పేరుతోటి హిందువులను విడగొట్టే అతి పెద్ద శక్తి రాబోతోంది. మన చుట్టూ ఉన్న దేశాలను ఇస్లామిక్ దేశాలుగా మార్చుకుంటూ అక్కడ హిందువులను ఊచకోతకొస్తుంటే శరణార్థులుగా భారతదేశానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. భారతదేశం లేకపోతే హిందువులుగా బ్రతకడానికి ఏ దేశం కూడా లేదు అని చెబుతూ ఉన్నా కూడా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలోనే ఉంటూ హిందువుగా చెప్పుకునే మీలాంటి వాళ్ళు సనాతన ధర్మాల మీద దాడి చేసినట్టుగా ప్యారడీలు చేస్తూ తప్పేం లేదు అనంటే మిమ్మల్ని ఏమనాలి, ఏ విధంగా చెప్పాలి? ఇక ఇలాంటి వాళ్ళు చేసే ప్యారడీ వీడియోలను చూసి లైకులు చేసే సెక్యులర్ హిందువులను ఏమనాలి? రేపు అన్న రోజు ఎందుకురా ఇలాంటి వీడియోలను చూసాం అని బాధపడే రోజు తప్పకుండా వస్తుంది. ఈరోజు వానరసేనో హిందూ జనశక్తో లేకపోతే హిందూ జనవాహినో ఇంకొకటో సంఘాలు అడగాల. ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కింద కామెంట్లలో బిత్తిరి సత్తి నువ్వు హిందువు అయితే ఇలాంటివి చేసేటోడివా అని ఒక్క కామెంట్ పెట్టేటోళ్ళు. కానీ లైకులు కొట్టడం వల్లే ఈరోజు విచ్చలవిడిగా నోరేసుకొని వాగేసిండు బిత్తిరి సత్తన్న. చాలా మంది చూసిండ్రు, చాలా మందికి నచ్చింది, మీకు నచ్చకపోతే నాదేంది అనుకుంటూ అంత నిర్లక్ష్యంగా మాట్లాడారు అంటే సనాతన ధర్మాన్ని ప్యారడీ చేస్తే అభిమానించే సెక్యులర్ ముసుగులో బతుకుతున్న హిందువులు బ్రతికున్నారు కాబట్టి. ఈరోజు అన్యమతాలకు సంబంధించిన మత గ్రంథాల విషయంలో ఏలు పెట్టాలంటే సెక్యులర్ ముసుగులో ఉన్న ఎవరైనా సరే చేయగలుగుతారా? చేయలేవరు, ఎందుకంటే బొంద తీసి పాతి పెడతారు కాబట్టి. కానీ హిందూ ధర్మంలోని గ్రంథాల మీద ఏదైనా చేయగలరు, ఎందుకు అంటే అడిగేవాడు ఉండడు కాబట్టి. అడిగితే పోపో కేసు పెట్టుకో అంటారు. ఆ కేసు ఏమైద్దో ఈలోపు ఇది ఇంకో సెలబ్రిటీగా మారిపోతాడు. ప్రశ్నించే వాళ్ళు ఉండరు కాబట్టి. ఏమనంటే నేను సెక్యులర్, ఎక్కడ సెక్యులర్, ఎవరికి సెక్యులర్? మెజారిటీ ధర్మాన్ని అవమానిస్తూ మైనారిటీల కోసం కొమ్ముగాస్తూ సెక్యులర్. ఇంకా ఇలా మాట్లాడారనుకో హిందూ ధర్మం గురించి బిత్తిరి సత్తన్నలాగే పార్టీ కండువాలు కప్పేస్తారు. ఏమన్నా భారతదేశం సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలో నేను పుట్టిన ధర్మం గురించి పోరాడాలి అంటే నాకు పార్టీ కావాలా? పక్కన పార్టీ లేకుండా మాట్లాడలేవరా? మాట్లాడే వాళ్ళంతా ఒక రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్తున్నారంటే సిగ్గుచేటు. ఈ దేశంలో పుట్టిన ప్రతి హిందువు సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడాలి. అలా మాట్లాడిన వాళ్ళను అభినందించాలి, అలా మాట్లాడుతున్న వాళ్ళకి అండగా ఉండాలి. అలా మాట్లాడటంలో మీరు భాగస్వామ్యులు కావాలి. కానీ ఎమ్మటే ఒక పార్టీ కండువా కప్పేసి ఇగో రాజకీయాలు మాట్లాడకండి. ధర్మానికి రాజకీయానికి సంబంధం ఏందన్నా? అసలు ధర్మం రాజకీయం అని ఒకటి అని చెప్పింది ఎవరన్నా? ఇదొకటి రాజకీయ పార్టీలను మధ్యలోకి తీసుకురావడం, రాజకీయ పార్టీలు ధర్మం మీద దాడి చేస్తూ సీట్ల కోసం ఆలోచన చేయడం నిజంగా సిగ్గు అనిపిస్తోంది. ఈరోజు ఏంరా భగవద్గీతను ఇట్లా చేసినావు బిత్రి సత్తి అంటే రాజకీయ పార్టీలాగా మాట్లాడకట. ఏమన్నా భగవద్గీత ఏదైనా రాజకీయ పార్టీకి రాసిచ్చేసినావా? లేకపోతే రాజ్యాంగంలో భగవద్గీతను ఏదైనా రాజకీయ పార్టీకి ఇచ్చేసిండ్రా? ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే హిందూ సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత మీద ప్యారడీలు జరిగితే ప్రశ్నిస్తారు. దానికి రాజకీయ పార్టీ అవసరం లేదు. తెలుసుకోకపోతే బిత్తిరి సత్తి అనే పేరు నీకు
నిజంగా ముద్రపడిపోద్ది. నీ క్యారెక్టర్ పేరు నిజంగా సత్తి బిత్తిరోడు కాబట్టే హిందూ ధర్మం మీద ఇలాంటి దాడి చేసే వీడియో చేసిండు, గా బిత్తిరోడిని పట్టించుకోకండి అనుకుంటారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.